నేను 8:30 గంటలకు మా ఇల్లు చిత్తూరులో ఉన్నది. చిత్తూరు నుంచి బయలుదేరి నేను బెంగళూరుకు నా పిల్లలకు ట్రీట్మెంట్ కోసం బయలుదేరుతున్నాను. ఇంటి నుంచి బయలుదేరి సుమారు 1 గంట అవుతా ఉంది. వచ్చేటప్పుడు ఇక్కడ పొలంనేరు రోడ్లో ఈ హైవేలో నాగమంగళం ఏది చూస్తున్నది. ఇది పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో బండి స్లోగా పోతా ఉన్నాను. తమిళనాడు బండి వచ్చేసి పార్సల్ సర్వీస్ లారీ వచ్చేసి వెనకాల నుంచి అతి వేగంగా వచ్చేసి ఉద్దేశింది. గాయాలు అందరికీ అయినాయి. మేము, నా భార్య, నా పిన్నమ్మ, నా కోడలు, నా కొడుకు 3 బిడ్డలు, ఆ 3 బిడ్డలు అందరికీ గాయాలైనాయి. నేను పోయేటప్పుడు ఇండియన్ ఆర్మీ వాళ్ళు బండ్లు పోతూ ఉన్నారు. వాళ్ళు నిలిపి ఇంట్లో దాని లోపల ఉండే క్షతగాత్రులందరినీ పూర్తి సహకరించి వాళ్ళని గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ కోసం తీసుకుపోయినారు. తర్వాత నాకు గాయాలు నాకు అందరిలో బలమైన గాయం ఉన్నది. నోడే సమాచారం ఉన్నాను. నన్ను పోలీసు వాళ్ళు స్టేషన్ తీసుకుపోయి ఎఫ్ఐఆర్ కోసం తీసుకుపోయినారు. ఎఫ్ఐఆర్ ఇచ్చేసి నేను బయలుదేరి దీనికి కారణం నేనేం భావిస్తున్నాను, లారీ వేగంగా వస్తూ ఉండింది. బ్రేక్ కూడా అప్లై చేయలేదు. వచ్చింది చూస్తే అలా రోడ్డు పైన చూస్తే టైరు బ్రేక్లే లేవు. నా బండి 30 నుంచి 40 అడుగులు దూరం వెళ్ళిపోయింది.